నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ పరంగా సుఖము, సంతోషము, ఆనందాలు పొందగలుగుతారు. అలాగే వివిధ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు వినగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వరసిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు వృత్తి ఉద్యోగాల పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళకూడదు. అలాగే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు దగ్గర వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని వివిధ పుష్పాలతో అర్చించండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే స్థిరచరాస్తుల క్రయ విక్రయాలలో తొందరపడకూడదు. వివిధ రూపాల్లో గౌరవ మర్యాదలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన శుభ ఫలితాలను కలగచేస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ ఓం నమో నారాయణాయ అనేటటువంటి నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండండి. కర్కాటక రాశి వారు కుటుంబ పరమైనటువంటి సంతోషకర కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామాష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. శుభవార్తలు ఆనందాన్నిస్తుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అధికారులతో సమావేశమయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతుంటాయి. చేపట్టిన పనులు కొంత కష్టంగా ఉన్నప్పటికీ దగ్గర వ్యక్తులు సహాయం చేయగలుగుతారు. అలాగే వేరువేరు రూపాలలో సలహాలు సూచనలు అవసరమవుతుంటాయి. మనోధైర్యంతో కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహామంగళగౌరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కష్టపడటం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. నిర్ణయాలు తీసుకోవటంలో తొందరపడకూడదు. అలాగే కీలకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. మనోధైర్యంతో చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఆరోగ్యాలు మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక జీవనంలో సంతోషంగా ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సత్య స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు అందుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క విలువైన సహకార సంబంధమైనటువంటి సలహాలు పాటించడం మంచిది. అలాగే ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో సంయమనాన్ని కోల్పోకూడదు. మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు వృత్తి వ్యాపార కార్యక్రమాలను చక్కగా పూర్తి చేసుకుంటారు. పెద్దవారి యొక్క అనుగ్రహాలతో
కష్టమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. అలాగే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొన్ని సలహాలు పొందే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వారు తాము చేపట్టినటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. తోటి వారి యొక్క సహకారాన్ని పొందుతుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. నాయకులతో మనస్పర్ధలు కొని తెచ్చుకోకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. అలాగే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులను అధిగమిస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో సభ్యుల యొక్క సహకారం మేలు చేస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుదర్శన కవచమును పారాయణం చేయటం మంచిది.